హాయ్! హలో అండి. సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్‌కి వెల్కమ్ మీ అందరికీ. సండే అంటేనే మన ఇంట్లో స్పెషల్ వంటకాలతో సందడిగా ఉంటుంది కదండీ! ఈరోజైతే మా ఇంట్లో ఫిష్ మా వారు తీసుకురావడానికి వెళ్ళారండి. సో, నేనిప్పుడు ఆయన వచ్చేసారు. కిందకి రమ్మన్నారు. సో, కలెక్ట్ చేసుకోవడానికి నేను కిందకి వెళ్తున్నాను. మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌లు అయితే అన్నీ పూర్తయిపోయాయండి. ఇంకా అదిగోండి ఇంకా మా వారు వచ్చేసారు. సో, ఇప్పుడు మనం ఫిష్ అది కలెక్ట్ చేసుకొని ఇంకా మనం వంట మొదలు పెడదాం మరింక. ఇక్కడ మా వారు నాకు పులుసు ఒకటే కాదు ఫిష్ ఫ్రై కూడా చెయ్యు అని చెప్తున్నారండి. నేను సరే అని చెప్పి ఇంకా చేపలు పట్టుకొని ఇంక పైకొచ్చేసాను. ఇంక వీడిక్కడ మా ఇంటి ముందే ఉంటాడండి ఎప్పుడు చూసినా సరే. ఇంకా పదండి మరి ఇంక మనం కిచెన్‌లోకి వెళ్ళిపోయి ఇంక మనము ఫిష్‌కి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుందాము. ఇప్పుడు నేను ముందుగా ఫిష్‌ని శుభ్రం చేసుకుంటానండి. సో, దానికి నేను కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ వాటర్‌లో ఉంచాను ఫిష్‌ని. ఆ తర్వాత బాగా వాష్ చేసుకున్నాను. ఇలాగా ప్రతి పీస్ కూడా ఒక 2-3 టైమ్స్ వరకు బాగా మనం ఫిష్‌ని వాష్ చేసుకోవాలండి. స్మెల్ అదంతా కూడా ఉండకుండా ఉండడానికి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. మరి ఇవాల్టి వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ఇంకా ఇలాంటి చాలా మంచి రెసిపీస్ కానీ ఏదైనా వ్లాగ్స్ కానీ నేను చేయాలి అని అనుకుంటే మీరు నాకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి. బెల్ మటుకు ట్యాప్ చేయండి. ఇక్కడ పులుసు మొత్తం నేనేమి ఎవరికేం చూపించలేదండి. ఎందుకంటే అందరూ చేస్తారు కదా ఇంట్లో కూడా మసాలాలు అవన్నీ. సో, యాజ్ ఇట్ ఈజ్ టమాటో, ఆనియన్ పేస్ట్ అవన్నీ వేసి కూడా నేను పులుసు తాలింపు పెట్టుకున్నానండి. సో, పులుసు కూడా మరిగిపోతుంది. ఇప్పుడు నేను చేపల ఫ్రైకి కూడా ఇక్కడ అంతా కూడా మసాలా పట్టించేస్తున్నాను. తర్వాత చేప ముక్కలన్నిటిని కూడా నేను పులుసులో వేసేసుకున్నానండి. ఇప్పుడు పులుసు బాగా మరిగిపోతుంది. ఆలోపు మనము చేపలన్నిటినీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా స్టార్ట్ చేసేసానండి. ఒకదాని తర్వాత ఒకటి. ఫిష్ ఫ్రై అయ్యాక ఇంకా మనము మన వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఇంకా అంతేనండి ఇవాల్టి వ్లాగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. ఫిష్ పులుసు అయితే చాలా కలర్ఫుల్‌గా ఉందండి. అసలు ఇవాళ ఫిష్ పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది మాకు సండే రోజు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది తర్వాత రికార్డ్ చేస్తున్నాను కాబట్టికి. లైవ్ ఫిష్ కాబట్టికి అసలు విషయం. ఎప్పుడైనా సరే అండి లైవ్ ఫిష్ అయితే కనుక ఫిష్ పులుసు మరింత రుచిగా ఉంటుందన్నమాట. సో ఆల్వేస్ ఫిష్ కనుక ప్రిఫర్ చేస్తే కనుక లైవ్ ఫిష్ మట్టుకే తీసుకోండి. ఎందుకంటే అది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది అండ్ అప్పటికప్పుడే మనకి వాళ్ళు కట్ చేసి ఇస్తారు. అది కుక్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే మరి ఇంక ఇవాల్టికి బాయ్.